స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో కూడిన ప్రత్యేక సంచికకి సహకరించండి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూర్ శంకర్ అన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ 2024 డిసెంబర్ 26వ తేదీన 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నవంబర్ 26 నుండి 25 డిసెంబర్ 26 వరకు జరిగే శతవార్షిక ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనేపూడి మాట్లాడుతూ విజయవాడ, జగ్గైపేట, నందిగామ, మైలవరం, తిరువురు తదితర ప్రాంతాల్లో సిపిఐ మహాజువాల ఘట్టాలను, చరిత్రకి సంబంధించిన వ్యాసాలను, ఛాయాచిత్రాలతో కూడిన 200 పేజీలతో ప్రత్యేక సంచిక విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. శిక్షణ తరగతుల్లో చివరి రోజైన డిసెంబర్ 7వ తేదీన నందిగాంలో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రదర్శన సభ జరుగుతాయని చెప్పారు. 2025 డిసెంబర్ 26వ తేదీన ఢిల్లీలో పెద్ద కవాతు జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు, భూమి కోసం, భుక్తి కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాలు, త్యాగాలు, కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, లంకా గోవిందరాజు, జిల్లా సమితి సభ్యులు కె కార్తిక్ పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 25వ తేదీ నాటికి 100వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి సందర్భంగా శతవార్షిక సంబరాలకు ఉరకలేస్తున్నటువంటి ఈ దేశంలో ప్రజా సమస్యలపైన, భూమి కోసం, ముక్తి కోసం, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అనేక మంది అసూలు బాసినటువంటి చరిత్ర సిపిఐ సొంతం. అందువల్ల 2024 డిసెంబర్ 26వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 26వ తేదీ వరకు సంవత్సర కాలం పాటు సాగే శతవార్షిక ఉత్సవాలను, సంబరాలను జయప్రదం చేయడానికి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి కంకణధారులయ్యారు. దానిలో భాగంగా రెడ్ షర్ట్ వాలంటీర్స్, జనసేవాదళ్, అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ విభాగం, ఉపద్రవాలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి ప్రాణాలొడ్డించినటువంటి చరిత్ర జనసేవాదళం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ విభాగం. అటువంటి రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంపుని డిసెంబర్ 3, 4, 5, 6, 7వ తేదీలలో రాజకీయ చైతన్యమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి కేంద్రమైనటువంటి నందిగామ పట్టణంలో రాష్ట్ర స్థాయి ఎర్రషర్టు వాలంటీర్ల ట్రైనింగ్ క్యాంపు 5 రోజుల పాటు జరుగుతుంది. వందలాది మంది 7వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభలో చివరి రోజున కవాతు, ప్రదర్శన సభ జరుగుతుంది. వీరంతా కూడా భవిష్యత్తులో 2025 డిసెంబర్ 26వ నాటికి దేశవ్యాప్తంగా లక్షలాది మందితోటి దేశ రాజధాని నగరంలో ఒక పెద్ద ర్యాలీ చేయాలని చెప్పేసి, అది కూడా ఓన్లీ రెడ్ షర్ట్ వాలంటీర్స్ కవాతు తోటి ఢిల్లీ పురవీధుల్లో ఎర్ర జెండా పతాకాలు ఎగరవేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ట్రైనింగ్ క్యాంప్స్ని వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ క్యాంపు ప్రారంభించడం ద్వారా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి క్యాంప్స్ నిర్వహించి, ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించి కమ్యూనిస్ట్ పార్టీని సంస్థాగతంగా, నిర్మాణపరంగా శతవార్షిక సంబరాల పార్టీ, త్యాగాల పార్టీ, పీడిత ప్రజల పార్టీ కాబట్టి ఆ పార్టీ యొక్క విశిష్టతని తెలియజేసేటువంటి విధంగా రెడ్ షర్ట్ వాలంటీర్స్ కవాతు జరుగుతుందని చెప్పి, దీనికి ప్రజల నుంచి